అంతో ఇంతో గట్టిగా మాట్లాడేది నేనే, నన్ను దగ్గరుండి బయటికి పంపించారు. ఇక అక్కడ ఉన్న కేటీఆర్ గారికి పాపం ఆయన ఎంత అమాయకుడు అంటే, ఇక మన తెలంగాణలో సామెత ఉంటుంది, ఎట్లా అంటే రూపాయి ఇచ్చి కాపాయం చేయమంటే అది కీసల పడ్డదా కింద పడ్డదా కూడా తెలియదు కేటీఆర్ గారికి. అటువంటి మనిషి ఆయన. కాబట్టి నన్ను బయటకు పంపించేస్తే హస్తగతం చేసుకోవచ్చు అనే ఆలోచనలో నన్ను బయటకు పంపిరు ఒక పథకం ప్రకారం. ఇప్పుడు మెదకోలతో మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన. మీటింగ్ పెట్టుకున్నది వాస్తవం. మెదక్లో అన్ని సీట్లు గెలిస్తే నేను మొత్తం బీఆర్ఎస్ని హస్తగతం చేసుకోగలుగుతాను నేను ఓపెన్గా చెప్పింది కూడా వాస్తవం. దానికి నాకు బీజేపీ సపోర్ట్ చేస్తానని కూడా చెప్పింది వాస్తవం. దానికి ఆర్ఎస్ఎస్ పెద్ద మనుషులు ఏడగలిసినా కూడా నేను చెప్తున్నా. సో ఇదంతా తెలిసిన విషయం తెలంగాణ ప్రజలకు నేను చెప్తున్నా, కాషన్ చేస్తున్నా. ఇది జరగబోతోంది ఫ్యూచర్లో అని ఇంట్రెస్టింగ్ విషయం కాబట్టి మీకు కూడా చెప్తున్నా. ఎందుకు ఇవన్నీ అల్టిమేట్గా లింకప్ అయ్యి ఎక్కడున్నాయి? ప్రజా సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడం ఎందుకు అన్న దగ్గర ఇదంతా ప్రశ్న వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్గానే అనేక క్రైసిస్లో ఉంది కాబట్టి ప్రజల విషయం, ప్రజా సమస్యలు పట్టించుకుంటలేదు. ఆ విషయం ప్రజలు గమనించి మాలాగా న్యూట్రల్గా ఉండే పార్టీ, మాలాగా ప్రతి విషయంలో ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడే పార్టీకి అవకాశం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి ఆడబిడ్డ పార్టీగా అని చెప్పి ప్రజల్ని కోరుతాం. హరీష్ రావు గారు పచ్చి బీసీ వ్యతిరేకి. ఇక్కడ చూడండి, ఎవరైతే మాధవ్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా చేసిండో ఆయన ఇంటికి పోయి శాల్వాలు కప్పి సన్మానం చేసి మీటింగ్లకు పిలుచుడి నా ఓడు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడానండి మాధవ్ రెడ్డి అంటే ఆయన. మొన్న కార్పొరేటర్గా పోటీ చేస్తే మేమందరం పిలిపించిన తర్వాత బీసీ సంఘాలు, తెలంగాణ రక్షణ సేన, జాగృతి అందరం పిలిపించినాక ప్రజలు ఓడగొట్టిరా పిలాని. కానీ ఇంకా ఉంచుకుంటారు ఎవరన్నా పార్టీలో? అంటే పచ్చి వ్యతిరేకి మేమని చెప్తున్నట్టే కదా. ఈ అంశాలన్నీ కూడా దయచేసి ప్రజలు గమనించుకోవాల్సిందిగా నేను కోరుతూ, మీ లాలూచీ ఏందో బయట పెట్టండి. లాలూచీ లేకపోతే ఫిట్ ప్రో క్వో కేసు పెట్టండి. తక్షణమే బ్రాహ్మణ పరిషత్లో ఉన్నటువంటి ఆంధ్ర చైర్మన్ను, వైస్ చైర్మన్ని రిమూవ్ చేయండి. యాదాద్రిలో ఉన్నటువంటి మెంబర్స్ని తీసేయండి. మీరు తెలంగాణ బిడ్డ అని నిరూపించుకోండి. లేకపోతే నేను మాత్రం ఇప్పటి నుంచి ఎప్పుడు పిలిచినా ఆంధ్ర రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర ఏజెంటు మా తెలంగాణ సీఎం అని చెప్పి పదే పదే చెప్పాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, క్షుద్ర పూజలు ఏదో రాష్ట్రం గురించి చేస్తారని ఏందో చెప్పారు కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు కదా. ఇంటి విషయం నాకు తెలుసు కదా. హరీష్ రావు గారు ఎప్పుడు క్షుద్ర పూజలు చేపించినా అది కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుండదని చెప్పిస్తాడు ఆయన. ఆయనకు ముందు నుండి అలవాటు అది. అనేక మంది పండితులను, అనేక మందిని రకరకాలుగా ఆయన కేసీఆర్ గారి గురించి చాలా దారుణమైన ప్రశ్నలు అడిగాడు. ఇప్పుడు నాకు హరీష్ రావుకి ఏం పంచాయతీ అండి? గట్టి పంచాయతీ నాకేమన్నా? మా నాన్న అగౌరవపరుస్తాడు అన్న దగ్గర స్టార్ట్ అయినటువంటి పంచాయతీ ఆయన నన్ను దగ్గరుండి పార్టీలోంచి బయటికి పంపించే వరకు వచ్చింది. పాయింట్ ఏంది ఇక్కడ అని అంటే, క్షుద్ర పూజలు ఎప్పుడు హరీష్ రావు గారు చేపించినా అది కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుండదని చెప్పిస్తారు. అది జగమెరిగిన వాస్తవం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఏ అయ్య గారిని అడిగినా చెప్తారు. మీకు తెలంగాణ వాదం ఎప్పుడు గుర్తొచ్చింది? మీకు బీజేపీ గవర్నమెంట్ మిమ్మల్ని అమెరికా పోనీయకపోతే గుర్తొచ్చిందా? మరి బ్రాహ్మణ పరిషత్కి చైర్మన్ని, వైస్ చైర్మన్ ఆందోళన పెట్టినప్పుడు గుర్తు రాలేదా? మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్కడ ప్రాంతం వాళ్ళు? మీ సీఎం వాళ్ళు ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ నిన్న మొన్నటిదాకా రెడ్కో చైర్మన్ ఎక్కడ ప్రాంతం ఆమె? మేము పోయి గట్టిగా ఈఆర్సీ మీటింగ్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు రెడ్కో చైర్మన్ ఎట్లు ఇస్తారంటే ఆ తర్వాత రిమూవ్ చేసి రామని. ఇప్పటికి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మొత్తం ఆంధ్ర పెత్తనమే నడుస్తుంది. ఇవాళ రోజు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మొత్తం ఆంధ్ర పెత్తనమే నడుస్తుంది. ఇప్పటి వరకు మాట్లాడిన రండి ఉద్యమకారుల గురించి కేకే కమిటీ ఏమైనా చేస్తుందా? కాలయాపన తప్పితే. ఆఖరికి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో యాదగిరి గుట్ట పేరు యాదాద్రి ఎట్లా మారుస్తారు అని చిలక పలుకులు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మరి ఆ యాదాద్రిలో ఒక ప్రముఖ నటుడికి సంబంధించినటువంటి శ్రీమతి గారికి మెంబర్ ఇచ్చిండ్రు. అంటే మన గుళ్ళల్లో కూడా మన కోసమే ప్రత్యేకంగా కట్టుకున్న గుడి, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పైసా తెలంగాణ ప్రభుత్వం ఇస్తే కట్టినటువంటి గుడి యాదాద్రి. ఆ గుడిలో ఇవాళ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎట్లా మెంబర్స్ ఉంటారు? మన వాళ్ళు తిరుపతిలో ఉంటారు మెంబర్స్. ఎందుకోసం ఉంటారు? తిరుపతి హుండీలో వేసిన ప్రతి పైసాలో తెలంగాణ వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి అది నడుస్తుంది కాబట్టి అక్కడ కర్ణాటక వాళ్ళకి ఇస్తారు, తెలంగాణలోకి ఇస్తారు, తమిళనాడు వాళ్ళకి ఇస్తారు, అందరికి ఇస్తారు మెంబర్లు. మీరు యాదాద్రిలో మొత్తం తెలంగాణ పైసలతో కట్టిన దాంట్లో వేరే ప్రాంతం వాళ్ళకి ఎట్లా ఇస్తారు? అడిగేటోళ్ళు ఎవరు లేరని అనుకుంటారా మిమ్మల్ని? మొన్న బయోకాన్ కంపెనీలో 200 మంది పిల్లల్ని తెలుగు మాట్లాడితే తీసేయండి అంటే 200 మంది పిల్లల్ని తీసేసారు. ఏం మాట్లాడదు మీ ప్రభుత్వం? ప్రతి హాస్పిటల్లో ఇవాళ కేరళ ప్రాంతం నర్సులకు ఎక్కువ పైసలు ఇస్తారు, తెలంగాణ ప్రాంతం నర్సులు అంటే తక్కువ పైసలు ఇస్తారు. మాట్లాడదు మీ ప్రభుత్వం. ఈ అలెను రెజొనెన్స్ ఇటువంటి కాలేజ్లో వచ్చి బాత్రూమ్లు కడిగేటోళ్ళని కూడా తెలంగాణ వాళ్ళని పెట్టుకుంటలేరండి.
ఎక్కడున్నాం మనము? ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు? ఇక నారాయణ చైతన్య కాలేజ్ ఉన్నది, 2 ఆంధ్ర ప్రాంత కాలేజీలే. నిన్నటి మొన్న తీసేసిర్రు నారాయణ కాలేజీలో 200 మందిని. సంవత్సరం మధ్యలో తీసేస్తే ఆ టీచర్లకు ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? తీసేసేది ఉంటే ఇయర్ ముంగట తీసేయాలి. మిడిల్ ఆఫ్ ద ఇయర్ తీస్తే వాళ్ళ పరిస్థితి ఏంటిది? మరి ఇన్ని అన్యాయాలు చేస్తుంటే ఎందుకు మాట్లాడదు మీ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే, తెలంగాణలో ఉండేటటువంటి బ్రాహ్మణ పరిషత్తుకి చైర్మన్ను, వైస్ చైర్మన్లు ఇద్దరిని కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల్ని ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రక్షణ సేన చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణలో అనేక వేదాంగాలు చదివినటువంటి చాలా గొప్పనైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, విద్వత్తు కలిగినటువంటి అనేక మంది మహానుభావులు ఉన్నారు. వారందరినీ కూడా పక్కన పెట్టి మన తెలంగాణ ప్రాంత బ్రాహ్మణుల దగ్గర దక్షత లేనట్టు, సమర్థత లేనట్టు, విద్వత్తు లేనట్టుగా పక్క రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్లకు పొలిటికల్ పోస్టులు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది విద్వానులను మేము కూడా చేతులెత్తి మొక్కుతాం, నమస్కరిస్తాం, వారి పాదాభివందనాలు చేస్తాం. చాగంటి కోటేశ్వరరావు గారి గొంతు వినబడనటువంటి తెలంగాణ ఇల్లు ఉండదంటే అత్యోశక్తి కాదు. కానీ పొలిటికల్ పోస్టులకు వచ్చేటప్పటికి మాత్రం తెలంగాణ ప్రాంత బ్రాహ్మణులకే ఇవ్వాలనేది మేము చాలా బలంగా డిమాండ్ చేస్తున్నాం. పైగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రెసిడెంట్ గారు బసవరాజు శ్రీనివాస్ గారు, చైర్మన్ గారు, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ గారు కంప్లీట్గా తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఇష్టం వచ్చినట్టుగా నోటి దురుస్తోని తెలంగాణ ఉద్యమకారులను గుడ్డలు కూడా తీసుకొడదామని చెప్పినట్టుగా వారందరూ కూడా బ్రాహ్మణ పరిషత్తుకు సంబంధించినటువంటి మెంబర్సే వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేసినారు. అంతేకాదు దళిత ఆడబిడ్డల్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఒక కులాన్ని దూషిస్తూ ఈ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ గారు మాట్లాడినట్టుగా మా దగ్గర స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. అదేవిధంగా బ్రాహ్మణ పరిషత్తులో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా 30 రోజుల్లో మీరు కనబడకుండా, శాల్తీ లేకుండా మీ అంతు చూస్తామని చెప్పి డైరెక్ట్గా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక బ్రాహ్మణ పరిషత్కు చైర్మన్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఎంత హుందాగా, మర్యాదగా బ్రాహ్మణులో ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకు చదువు చెప్పే విధంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పనిచేయాల్సినటువంటి పరిషత్తు ఇవాళ ఇట్లా రౌడీ మూకలకు అడ్డగా మారడం, పైగా వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, వాళ్ళు మన బ్రాహ్మణులను ఇన్సల్ట్ చేయడం అన్నది ఇందుకోసం తెలంగాణ తెచ్చుకోలేదు. ఇందుకోసం మా అర్చకులు గుళ్ళు బంద్ పెట్టలేదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బ్రాహ్మణులకు ఖచ్చితంగా గౌరవం దక్కాల్సిందే. తక్షణమే బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ను, వైస్ చైర్మన్ని తొలగించాల్సిందే అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. పోయినసారి అడిగిన బ్రదర్, అప్పుడు పట్నంలో లేకుండా వారిపోయినరు. ఈసారి అడగకుండానే విదేశాలకు వెళ్ళిపోయినరు. ఈ ఆడబిడ్డలకు మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా, బాధ అవుతుంది కదా. ఏమో తెలియదు నాకు. మా ఆత్మగౌరవం మాత్రం చాలా బీభత్సంగా హట్ అయింది. మాకు కూడా రేషం ఉంటుంది, ఎన్నిసార్లు అడుగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.